వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత మహారాష్ట్రలోని ప్రసిద్ధ శక్తి క్షేత్రాల్లో మహిమాన్విత దివ్యధామం కార్ల ఏకవీరాదేవి ఆలయం. కార్లా గుహల్లో కొలువై ఉన్న ఈ అమ్మవారి సన్నిధానం పూణేకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. బౌద్ధ గుహల సముదాయమైన కార్లాలో అమ్మవారి ఆలయం ఒక కొండపై అలరారుతోంది. పాండవులే అమ్మవారి ఆలయాన్ని స్వయంగా నిర్మించినట్లు పురాణ కథనం. ద్వాపర యుగంలో వనవాస నిమిత్తం ఈ ప్రాంతానికి చేరుకున్న పాండవులకు అమ్మవారు ప్రత్యక్షమై తనకో ఆలయాన్ని నిర్మించాలని, అది కూడా ఒక రాత్రిలో పూర్తి చేయాలని అడిగిందట. పాండవులు ఒక్క రాత్రిలోనే అకుంఠిత దీక్షతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారట. వారి భక్తికి మెచ్చిన అమ్మవారు అజ్ఞాతవాసంలో వారిని ఎవరూ గుర్తుపట్టరని వరమిచ్చిందట. ఏకరాత్రంలో వీరుల చేత ఆలయ నిర్మాణం జరిగింది కనుక అమ్మవారు ఏకవీరాదేవి అనే పేరుతో కొలువై ఉంది. భక్తులు రేణుకాదేవి అని కూడా పిలుచుకుంటారు. సింధు వర్ణంతో అలరారే అమ్మవారిని నిత్యం రజత కవచంతో అలంకరించి ఉంటారు. కార్ల ఏకవీరాదేవి క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇట్టే తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓం ఏకవీరాదేవ్యై నమః. శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరి ప్రియ రాణి సిరి మహాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శోభిత అమ్మవు నీవు ఆది మూలము నీవే జనని శ్రీ ఆదిలక్ష్మీ నమోస్తుతే. జయ 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 శ్రీ హరి ప్రియ రాణి సిరి మహాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. పచ్చని చేల పల్లవిలోన ధాన్యపురాసుల కళకళ నీవే శ్రీ ధాన్యలక్ష్మీ ధాత్రి పోషణి జయ 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 శ్రీ హరి ప్రియ రాణి సిరి మహాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్య కబర్ధిని శైలసుతే. సప్త శృంగీదేవి కొలువై ఉన్న అద్భుత క్షేత్రం వణి. మహారాష్ట్రలోని ప్రసిద్ధ క్షేత్రం నాసిక్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న వణిలో అమ్మవారు సప్త శృంగీదేవిగా మహిషాసుర మర్ధినిగా పూజలందుకుంటోంది. సప్త అంటే 7 అని, శృంగి అంటే పర్వతం అని అర్థం. 7 పర్వతాల మధ్య కొలువై ఉన్న జగన్మాత కనుక ఈ అమ్మవారికి సప్త శృంగీదేవి అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు స్వయంభువమూర్తి. అష్టాదశ భుజాలతో 10 అడుగుల ఎత్తుతో కనువిందు చేసే అమ్మవారు నిత్యం సింధూర అలంకారంతో దర్శనమిస్తుంది. మహిషాసుర వధ జరిగినప్పుడు ఆ అసురుడి శిరస్సు ఈ కొండపై వచ్చి పడిందని ఐతిహ్యం. అమ్మవారి కొండపైకి చేరుకోవటానికి ఘాట్ రోడ్డుతో పాటు 500 మెట్లతో కూడిన మార్గం కూడా ఉంది. మొక్కులు చెల్లించుకునేవారు మెట్ల మార్గం ద్వారానే కొండపైకి చేరుకుంటారు. వణి సప్త శృంగి దేవతను దర్శించుకుంటే దుష్ట శక్తులు దరిచేరవని, ఇంటిలోని సకలారిష్టాలు తొలగిపోతాయని ఐతిహ్యం.
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివర మనసున నిలచిన తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరణం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ శరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ శరణం సిరి సంపదల కొనకున గృహము సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ మహారాష్ట్రలోని ప్రసిద్ధ శక్తి క్షేత్రాల్లో విశిష్టమైనది తుల్జాపూర్. ఈ క్షేత్రంలో అమ్మవారు తుల్జా భవానీగా పూజలందుకుంటోంది. షోలాపూర్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం శ్రీచక్ర సమాన శక్తి నిలయంగా ఖ్యాతిగాంచింది. పూర్వం కుకురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినందున అమ్మవారికి తుల్జా భవానీ అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి చంద్రహాస ఖడ్గాన్ని అమ్మవారు బహుకరించిందని చారిత్రక కథనం. తుల్జా భవానీ అమ్మవారి దివ్య మంగళ విగ్రహం అత్యంత విశిష్టమైనది. తుల్జా భవానీ మూర్తి స్వయంభూ శిలారూపమైనప్పటికీ విగ్రహాన్ని ప్రతిష్ఠిత స్థానం నుంచి తీయవచ్చు. ఏడాదిలో 3 సార్లు అమ్మవారి మూల విరాట్టుకు వేడుకగా గ్రామోత్సవం నిర్వహించడం ఈ క్షేత్ర విశేషం. తుల్జాపూర్ తుల్జా భవానీ క్షేత్ర దర్శనం సకల పాపహరణం సకలారిష్ట నివారణం. లలామాంకభాలాం లసద్గానలోలాం స్వభక్తైకపాలాం యశస్వీకపోలాం करे त्वक्षमालां कनप्रत्नलोलां भजे शारदाम्बामजस्रं मदम्बां भजे शारदाम्बामजस्रं मदम्बां सुसीमन्तवेणीं दृशानिर्जितैणीं रमत्तीरवाणीं नमद्वज्रपाणीं
सुधामन्धरास्यां मुदा चिन्त्यवेणीं भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् सुशान्तां सुदेहां दृगन्ते कचां तां लसत्कल्लताङ्गी मनन्तामञ्चित्याम् स्मरेत्तापसै सङ्गपूर्वस्थितां तां भजे शारदाम्बा मजस्रं मदम्बाम् भजे शारदाम्बा मजस्रं मदम्बाम् तुरंगे मृगेन्द्रे खगेन्द्रे मराले मदेभे महोक्षेधिरूढाम् महत्यां नवम्यां सदा सामरूपां भजे शारदाम्बा मजस्रं मदम्बाम् भजे शारदाम्बा मजस्रं मदम्बाम् ज्वलत्कान्तिवह्निं जगन्मोहनाङ्गीं भजे मानसाम्भोज शुभ्रान्तभृङ्गीम् निजस्तोत्र संगीत नृत्य प्रभाङ्गीं भजे शारदाम्बा मजस्रं मदम्बाम् भजे शारदाम्बा मजस्रं मदम्बाम् भवां भोजनेत्राज सम्पूज्यमानां लसन्मन्दहास प्रभावक्त्रचिह्नाम् चलच्चञ्चलाचारुताटङ्ककर्णां भजे शारदाम्बा मजस्रं मदम्बाम् भजे शारदाम्बा मजस्रं मदम्बाम् भजे शारदाम्बा मजस्रं मदम्बाम्